నాట్ నైస్ మ్యాన్ న్యూ బిగిన్ అంటే మనం నైస్ మ్యాన్గా గుడ్ మ్యాన్ లాగా ఉండాలనుకుంటున్నాం కానీ కొత్తగా మారట్లేదు. అయితే మనం చూసుకుంటే యేసుప్రభు వారు ఉన్నప్పుడు ఆయన ఉన్న టైంలోని శాస్త్రీయులు, పరిశోధకులు, సద్దూకీయులు వీళ్ళందరూ మేము తెలివైన వారము, మేము గుడ్ మ్యాన్, మేము నైస్ మ్యాన్ అని చెప్పుకొని చూసుకున్నారు కానీ ఎవరు కూడా న్యూ మ్యాన్గా మారలేదు. అయితే మనం ఇక్కడ చూసుకుంటే పొట్టి జక్కయ్య ఆయన చెట్టు మీద కూర్చున్నప్పుడు యేసుప్రభు వారు ఒక్కసారి పిలిచాడు ఆయన్ని. జక్కయ్య ఇలా రా అనగానే ఆయన దిగడంతోనే ఈ రోజు నుంచి నా యావదాస్తులో సగం నేను బీదలకి ఇస్తాను, నేను ఎవరి దగ్గర అయితే రూపాయి తీసుకుంటే 300 ఇస్తాను, నా స్వభావాన్ని మొత్తం నేను కోల్పోతాను అని చెప్తే ఇక్కడ మనం చూసుకుంటే అంటే ఒక్క మాటలోనే అన్నీ ఆయన మారిపోయాడు, న్యూ మ్యాన్గా అయిపోయాడు. ఇక్కడ మనం చూసుకుంటే జక్కయ్యని యేసుప్రభు ఏం చెప్పలేదు, నువ్వు ఇలా జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు, ట్యాక్స్ కలెక్టర్, నువ్వు పన్నులు ఇలా చేస్తున్నావు, జనాలను మోసం చేస్తున్నావు, ఏమీ అనలేదు. నువ్వు మారాలి, నువ్వు ఇలాగుండాలి, ఒక్క మాట కూడా ఆయన అనలేదు. ఆయన అనకుండగానే పిలవడంతోనే ఆయన మారిపోయాడు. ఈరోజు మీరు నేను మరి క్రైస్తవులని చెప్పుకొని మరి ఈరోజు నాకు వాక్యం తెలిసని చెప్పుకొని ఇంకా మనం పెదవులతోనే గనపరుస్తున్నాం కానీ మన హృదయం చాలా దూరంగా ఉంది, ఆయనకి దగ్గరగా మనం లేవు. మనలో ఇంకా ఓల్డే ఉంది, న్యూ ఇంకా రాలేదు. పాత స్వభావం, అదే కోపం, అదే ద్వేషం, అదే ఇవి పాత స్వభావాన్ని ఉన్నాం కానీ నవీన స్వభావం ఇంకా రావట్లేదు. సో న్యూ బిగినింగ్ అనేది మనకు ఉండాలి.